పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. మహిళలు నాయకత్వ లక్షణాలు పెంచుకుని స్వతంత్రంగా వ్యవహరించినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. అమరావతిలోని విట్ విశ్వవిద్యాలయంలో సొసైటీ ఫర్ పబ్లిక్ లా అండ్ గవర్నెన్స్ విట్ ఏపీ స్కూల్ ఆఫ్ లా నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం విట్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ శైలజను సన్మానించారు. విట్ అమరావతి క్యాంపస్లో అంటే విమెన్స్ డే సందర్భంగా ఈరోజు బ్రేకింగ్ బ్యారియర్స్ అండ్ బిల్డింగ్ ఫ్యూచర్స్ ఎస్పెషలీ విమెన్ ఇన్ లీడర్షిప్ అండ్ గవర్నెన్స్ అనే దాని మీద ఈరోజు స్పీచ్ ఇవ్వటం జరిగింది. సో మనం చూస్తే కనుక డెఫినెట్లీ ఆడపిల్లలు కానివ్వండి, ఎవరైనా ఎక్కువ నంబర్స్లో బయటకు వచ్చి చదువుతున్నా కూడా ఇది మళ్ళీ వర్క్ ప్లేస్కి కానివ్వండి, లేకపోతే మేనేజరల్ లెవెల్స్ వీటికి కూడా అది ట్రాన్స్లేట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి మేబీ వర్క్ ప్లేస్లో వాళ్ళకు ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ లేకపోవటం, సెక్యూర్ ఎన్విరాన్మెంట్ లేకపోవటం, లేకపోతే అక్కడున్న ఆర్గనైజేషన్ అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వకపోవటం కానివ్వండి, లేకపోతే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ పాలసీస్ అంటే పిల్లలు ఉన్న వాళ్ళకి కానీ, ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి కానీ, మెటర్నల్ లీవ్ కానీ, చైల్డ్ కేర్ లీవ్ కానీ ఇదొక లేకపోవటం వల్ల, లేకపోతే ట్రాన్స్పరెంట్గా ప్రమోషన్స్ అప్రైజల్స్ జరగకపోవటం వల్ల, మల్టిపుల్ రీజన్స్ ఎన్నో ఉంటాయి విమెన్ పెద్ద పెద్ద పొజిషన్స్ వెళ్ళలేకపోవడానికి. మనం ఎంతసేపు జెండర్ ఈక్వాలిటీ ఎప్పుడూ అయింది అని మాట్లాడుకుంటున్నాం కానీ నిజానికి అది రియాలిటీగా ట్రాన్స్లేట్ అవ్వడానికి ఇంకా మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. కేవలం ప్రభుత్వం ఒక్కటే కాదు, మార్పు అనేది ఇంటి నుంచి మొదలవుతేనే అక్కడి నుంచి మొదలయ్యి తర్వాత స్కూల్స్ కాలేజెస్లో కానివ్వండి, తర్వాత వర్క్ ప్లేస్లో కానివ్వండి, తర్వాత గవర్నమెంట్లో ఇలా అందరూ కలిసికట్టుగా ఫామ్ అయితే డెఫినెట్లీ ఏదైతే మనం జెండర్ ఈక్వాలిటీ అని మాట్లాడుకుంటున్నామో, విమెన్ బయటకు వచ్చి వర్క్ చేయాలి, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండాలనుకున్నా ఇవన్నీ కూడా అందరూ కలిసి పని చేస్తేనే అవి రియాలిటీలోకి వస్తాయి. కాబట్టి దాని గురించి ఈరోజు డిస్కషన్ ఎవరైతే ఇక్కడ యంగ్ అడ్వకేట్ అదే ఫ్యూచర్ అడ్వకేట్స్ వీళ్ళందరూ కూర్చున్నారో, అలాగే కొన్ని జడ్జ్మెంట్స్ వల్ల లాస్ వల్ల అంటే ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది పబ్లిక్ మీద దీన్ని కూడా డిస్కస్ చేయటం, ఇది మనం ఏమన్నా మళ్ళీ అమెండ్మెంట్కి అట్లీస్ట్ స్టేట్ స్పెసిఫిక్గా వెళ్ళొచ్చు అనేది కూడా ఈరోజు డిస్కషన్లో ఇవన్నీ జరిగింది. రాజధాని అమరావతిలో ప్రజా సమస్యలపై ప్రజాభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో 5వ రోజు నెక్కల్లు, పెదపరిమి గ్రామాలలో పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా ప్రజాభివృద్ధి వేదిక నాయకులు వై నేతాజీ మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు ఎం రవి, జొన్నకోటి నవీన్ ప్రకాష్, బి లక్ష్మణరావు, పల్లె కృష్ణ, కృష్ణకాంత్, నళినికాంత్, కె అజయ్ కుమార్, బూరుగ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మొత్తం రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం ప్రజానీకం అంతా కూడా రాజధాని ఇక్కడే ఉండాలి అని చెప్పేసి దాదాపు 5 ఏళ్ల పాటు పోరాటం నిర్వహించారు. ఈ పోరాటం సందర్భంగా నాటి ప్రభుత్వం పోరాడేటువంటి వాళ్ళందరి మీద తీవ్రమైనటువంటి నిర్బంధం, అరెస్టులు, కేసులు ఇవన్నీ కూడా చేశారు. పోరాటాన్ని అణిచిపారేసేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం అంతా కూడా చేశారు. ఏది ఏమైనప్పటికీ గత ఎన్నికల్లో పాత ప్రభుత్వం స్థానంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీనివల్ల రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతులకి పూర్వ వైభవం వస్తుందని చెప్పేసి అందరూ ఆశించారు. మళ్ళీ ఇలాంటి సందిగ్ధాలకి తావు లేనటువంటి పద్ధతుల్లో చట్టపరమైనటువంటి రక్షణ ఉండాలని చెప్పేసి కోరుకున్నారు. ఈ ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో వేగంగా అభివృద్ధి కావాలని, తర్వాత ఏదైనా అనుకోని పరిణామాలు ఎదురైనప్పటికీ కూడా రాజధాని ప్రజలకి, రైతులకి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి ఏర్పాటు జరగాలని చెప్పేసి అనేటువంటిది ప్రజల ఆకాంక్ష. దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అమరావతి రాజధాని అనేటువంటిది ఒక చట్టం చేయాలి అని చెప్పేసి అనేటువంటిది ఆనాడు కూటమి ప్రభుత్వం, అట్లాగే మాలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కోరుకున్నటువంటిది. 2 ఏళ్లు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ పార్లమెంట్లో అలాంటి చట్టానికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి బిల్లు రూపొందించినటువంటిది కూడా కనిపించడంలా. ప్రభుత్వానికి సమయం లేదా అని చెప్పేసినంటే ఈ 2 ఏళ్ల కాలంలోనే అనేక చట్టాలు పార్లమెంట్లో ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రతిపక్షాల వాళ్ళంతా కూడా వ్యతిరేకించేటువంటి చట్టాలు అనేక వారంలోనే పూర్తి చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ మన ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా కోరుకుంటున్నటువంటి ఈ చట్టాన్ని రూపొందించేటువంటి దానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. మరి డబుల్ ఇంజన్ సర్కార్కి
ఈ చట్టం రూపొందించడానికి ఆటంకం ఏమొచ్చింది అనేటువంటి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ అంబుల మనోజ్ మందడం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు పాదపూజ చేసి శాలువాలతో సన్మానించి ప్రతి కుటుంబం అమరావతికి జీవం పోయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ సిటీ న్యూస్తో మాట్లాడారు. డాక్టర్ మనోజ్ సార్, మా పాప అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి సార్ ఈరోజు కాలేజీ ఉండడం వల్ల తను ఈ కార్యక్రమానికి రాలేకపోయింది. అందుకని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కోసం నిమిత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నాము. ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర కోసం ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారో వాళ్ళందరికీ పాదపూజ చేసి మన రాష్ట్రాన్ని మన అమరావతిని వీళ్ళు ఎంతో ఆనందంగా ఉంచుతున్నారు. సంతోషంగా ఉంటుంది. రాష్ట్రంలోకి వెళ్ళాలంటే ఇదివరకు చాలా మురికివాడలుగా ఉంటాయి. వీరందరూ చాలా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. వీరికి తగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీరికి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నిమిత్తం వీరికి పాదపూజ చేయాలని ఈ ఊరు మండడం అనే గ్రామం రావడం జరిగింది. ఇక్కడ సిఆర్డిఏ స్టాఫ్కి నేను కాలు కడిగి వాళ్ళ పాదపూజ చేసి జరిగింది. వీరు ఇంకొక విషయం ఏంటంటే పాప అమరావతికి జీవం పోద్దాం 116 సహాయం చేద్దామనే ఒక స్లోగన్ మీద రాష్ట్రం అంతా మేము తిరుగుతున్నాం. ఒక్కసారి మీరు వీలైనప్పుడు మీకు శాలరీ వచ్చినప్పుడు చాలామంది ఒకరోజు శాలరీ ఇస్తున్నారు, ఒక నెల శాలరీ ఇస్తున్నారు. కానీ మీరు చిన్న కార్మికులు కాబట్టి ఒకరు కనీసం ఒక 116 రూపాయలు అమరావతికి ఇస్తారని నా చిన్ని ఆశ సార్. అనకుండా